ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య మహాపురాణం 31వ భాగం. భోజరాజు మహమ్మదు. మునులారా, శాలివాహనుని వంశంలో 10 మంది రాజులు 500 సంవత్సరాల పాటు రాజ్యం చేశారు. వారందరూ స్వధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి స్వర్గలోకానికి ఎగినవారే. ఆ తరువాత భూమండలంపై ధర్మాచరణ లుప్తమైపోయింది. శాలివాహన వంశంలో ఆ సమయంలో జనించిన భోజమహారాజు దేశంలో ధర్మం క్షీణదశకు చేరుకోవడాన్ని చూసి ఇక ఉపేక్షించరాదని ఎంచి పెద్ద ఎత్తున దిగ్విజయయాత్రకు బయలుదేరాడు. అతని సైన్యం 10,000 మందితో పాటు కాళిదాసు వంటి మహావిద్వాంసులైన బ్రాహ్మణులకు కూడా బయలుదేరారు. ఆ మహారాజు సింధు నదిని దాటి గాంధార, మ్లేచ్ఛ, కాశ్మీర శఠ రాజులనందరినీ రణాలలో ఓడించి వారి కోశాగారాలను తన రాజ్యానికి తరలించి వారి అధర్మవర్తనలను విచారించి కఠోర దండనలను వేశాడు. ఆ సమయంలో శిష్య మండలం పరివృతుడైన మహామధు అను గొప్ప మ్లేచ్ఛాచారుని భోజమహారాజు చూడడం జరిగింది. ఆ తరువాత భోజరాజు మరుస్థలంలో వెలిసిన మహాదేవుని దర్శించాడు. ఆ స్వామికి పంచగవ్య మిశ్రిత గంగాజలంతో అభిషేకం చేసి చందనాదులతో భక్తిపూర్వకంగా పూజ చేసి ఇలా స్తుతించాడు. మరుస్థల నివాసి అయిన మ్లేచ్ఛులచే ఆవరింపబడి ఉన్నాను. శుద్ధ సచ్చిదానంద స్వరూపంతో వెలుగుతున్న పరమేశ్వర, నీవు త్రిపురాసుర సంహారివి, నానావిధ మాయాశక్తుల విచ్ఛేదకుడివి. నేను నీ శరణు కోరి వచ్చాను. నన్ను నీ దాసునిగా చేసుకునమని శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నాను. పరమేశ్వరుడు ప్రసన్నుడై తన వాణిని ఇలా వినిపించాడు. భోజరాజా, నీవు వెంటనే మహాబలేశ్వర తీర్థానికి వెళ్ళు. ఇది బాహ్లిక నామకమగు భూమి. ఇది మ్లేచ్ఛ దూషితమైపోయింది. ఈ దారుణ ప్రదేశంలో ఆర్యధర్మం లేనే లేదు. మహామాయావి త్రిపురాసురుడు, దైత్యరాజు, బలి ఆత్మలు వేరొక ఆశ్రయాన్ని పొందాయి. నా ద్వారా వరములను పొందిన ఆయాశ్రయమే అయోనిజుడై అవతరించి మహామధు అను పేరుతో వర్ధిల్లుతున్నాడు. అతడు దైత్యులను వర్ధిల్ల చేయడానికే పుట్టాడు. నీవిక్కడి నుండి మరలిపో అని ప్రభావంబులో పడకు. నీవు విశుద్ధంగా ఉండాలనే వరం నేనిస్తున్నాను. పరమేశ్వరుని ఆదేశం మేరకు భోజరాజు తన జైత్రయాత్రను ముగించి సైన్య సహితుడై మహాబలేశ్వరం వైపు మరలిపోయి తన రాజ్యాన్ని చేరుకున్నాడు. విదేశీయులు రాగానే చెడిపోయేది మొట్టమొదటి భాషయే. అందుచేత భోజరాజు సంస్కృత భాషను పండితుల సహాయంతో బాగా విస్తృతపరిచి దానిని కాపాడుతూ వృద్ధిపరిచే పనిని అగ్రవర్ణాలకు అప్పగించాడు. శూద్రుల కొరకు ప్రాకృత భాషలను తయారు చేయించి ప్రయోగించాడు. ఆ తరువాత 50 సంవత్సరాలు పరిపాలించి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు భోజమహారాజు. విదేశీయులు రాగానే చెడిపోయేది మొట్టమొదటి భాషయే. అందుచే భోజరాజు సంస్కృత భాషను పండితుల సహాయంతో బాగా విస్తృతపరిచి దానిని కాపాడుతూ వృద్ధిపరిచే పనిని అగ్రవర్ణాలకు అప్పగించాడు. శూద్రుల కొరకు ప్రాకృత భాషలను తయారు చేయించి ప్రయోగించాడు. ఆ తరువాత 50 సంవత్సరాలు పరిపాలించి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు భోజమహారాజు. ఈ దేశంలో భగవద్భక్తిని, దేశభక్తిని, భాషానురక్తిని ఆచరించి చూపి వృద్ధి చేసిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన దయవల్లనే వింధ్యాగిరికి హిమాలయానికి మధ్య గల భూమి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ఆర్యభూమిగా తలెత్తుకొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ నిలబడింది. దేశరాజు వత్సరాజుల ఆవిర్భావం.
భోజరాజు స్వర్గారోహణము తరువాత అతని వంశంలో 7 రాజులు పరిపాలించారు. వారందరూ అల్పాయుష్కులు, మందబుద్ధులు, అల్ప తేజస్సులు కావడం వల్ల అంతా కలిపి 300 ఏళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. వారి రాజ్య కాలంలోనే చిన్న చిన్న రాజులు అనేకులు బయలుదేరారు. వీరిలో కొందరు కాలక్రమాన పెద్ద రాజులైనారు. భోజవంశంలో పదవవాడైన గంగాసింహుడు కల్పక్షేత్రంలో ధర్మపూర్వకంగా రాజ్యం చేస్తున్నప్పటికీ అంతర్వేదిలో కన్యాకుబ్జ ప్రాంతంలో జయసింహుడను రాజు పరిపాలించేవాడు. తోమర వంశం వాడైన అనంగపాలుడు ఇంద్రప్రస్థానికి రాజు. వీరే కాక గ్రామాల్లో కూడా రాజులు బయలుదేరారు. ఆ గ్రామాలు ప్రక్క జనపదాలను కలుపుకొని రాష్ట్రాలైనాయి. అగ్నివంశం బాగా విస్తరించిన రాజవంశాలలో ఒకటి మంచి బలవంతులైన రాజు అగ్నివంశం బాగా విస్తరించిన రాజవంశాలలో ఒకటి మంచి బలవంతులైన రాజులు ఆ వంశం వారు. తూర్పులో కపిలస్థానం, గంగాసాగర్, పశ్చిమంలో బాక్లికం, ఉత్తరాన చీనా దేశం, దక్షిణాన సేతుబంధం, ఈ మధ్య భాగంలో 60 లక్షల మంది భూపాలకులు, గ్రామపాలకులు శాసించిన కాలమది. అందరూ బలవంతులైన పాలకులే. వీరి రాజ్యాలలో ప్రజలంతా అగ్నిహోత్ర కర్మలను చేసేవారు. గోబ్రాహ్మణ హితాన్ని మనసారా కోరేవారు. ద్వాపరయుగ సమానమైన ధర్మం, కర్తృత్వ నిపుణులు సర్వత్రా ద్వాపరయుగ లక్షణాలే కనిపిస్తూ ఉండేవి. ప్రతి ఇంటిలో ధన సమృద్ధి, ప్రతి వ్యక్తిలో ధర్మం, ప్రతి గ్రామంలో దేవమందిరాలు, ప్రతి దేశంలో యజ్ఞం. ఇవి నాటి భారతదేశ పరిస్థితులు. మ్లేచ్చులు కూడా ఆర్యధర్మాన్ని పూర్తిగా అనుసరించేవారు. కలిమళ్ళ భయభీతుడై కొందరు అసమ్మతివాదులైన మ్లేచ్చులను వెంటబెట్టుకొని నీలాచల పర్వతంపై శ్రీహరినామం జపిస్తూ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు అతనికి శ్రీకృష్ణ పరమాత్మ రాధా సమేతుడై దర్శనమిచ్చాడు. కలి వారిని ఇలా స్తుతించాడు: హే భగవాన్, మీరు నా సాష్టాంగ దండ ప్రణామాన్ని స్వీకరించండి, నన్ను రక్షించండి. ఓ కృపానిధులారా, నేను మిమ్మే శరణుజొచ్చాను. మీరు సర్వపాప వినాశ కర్తలు, సర్వకాల నిర్మాతలు. మీది సత్యయుగంలో గౌరవవర్ణం, త్రేతాలో రక్తవర్ణం, ద్వాపరయుగంలో పీతవర్ణం, నా కలియుగంలో మీది కృష్ణరూపం. నా పుత్రులు మ్లేచ్ఛ రక్తం నుండి కూడా ఆర్యధర్మాన్ని అవలంబించి వేస్తున్నారు. నా రాజ్యం ఇలా ఉండకూడదు కదా. ప్రతి ఇంట జూదము, మద్యము, స్వర్ణము, స్త్రీల హాస్యములు వర్ధిల్లాలి కదా. కానీ అగ్నివంశ క్షత్రియులు నా సంస్కృతిని నాశనం చేశారు. హే జనార్దన, రాధానాథ, నన్ను రక్షించి నా యుగాన్ని నిలబెట్టండి. శ్రీకృష్ణుడు దరహాస భాసుర సుందర వదనుడై ఇలా అభయమిచ్చాడు: కలి కాలచక్రం సక్రమంగా తిరగాలి. కలియుగం మరో సత్యయుగాదుల ఆవిర్భావానికి అవసరం. అందుకైనా నిన్ను కరుణించాలి కదా. నా అంశలోనే మహావతిలో ఒక పరాక్రమశాలి జన్మిస్తాడు. అతడు మహాబలశాలులైన అగ్నివంశ క్షత్రియులను అణగద్రొక్కి మ్లేచ్ఛ రాజ్యవంశాన్ని ప్రతిష్ఠిస్తాడు. తరువాత కొన్నాళ్లకి భరతవర్షానికే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినాయి. పృథ్వీరాజు చౌహాన్ వీర స్వర్గాన్ని అలంకరింపగా సహోద్దీనుడు గోరీ మహమ్మద్ తన దాసుడైన కుతుక్కుద్దీనుని ఇక్కడ శాసకునిగా నియమించి అశేష అమూల్య ధన స్వర్ణ రత్న రాసులను దోచుకొని తన దేశానికి మోసుకుపోయాడు. చారిత్రక దృష్టిలో గొప్ప ప్రాముఖ్యమున్న ఖండం ఇది. 4 యుగాలకు చెందిన ఇతిహాస రాజవంశ యుగధర్మాలు ఇందులో నిరూపితమయ్యాయి. రాజులనే కాక అనేక ఆచార్యులను, కవులను, భక్తులను, సాధువులను ఈ ఖండం సాకల్యంగా వర్జిస్తుంది. వారి పూర్వజన్మ వృత్తాంతాలు కూడా చెప్పబడ్డాయి. వీరంతా ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు,
అశ్వని దేవతల అవతారాలేనని చెప్పబడింది. చైతన్య మహాప్రభువుల చరిత్ర కూడా ఇందులో ప్రసక్తమైంది. ఈ ఖండంలో చెప్పబడిన చరిత్రలో కొన్ని అసంగతాలు కూడా ఉన్నాయి. కానీ సత్సంగ దృష్టితో సంతల మహాత్ముల భక్తుల పవిత్ర కథలను పఠించడం జాతికి మంచిది. కలియుగంలో ఉత్పన్నులైన ఆంధ్ర వంశీయ రాజులు, పౌరాణికాగ్రేసర అగ్నివంశంలో ఉత్పన్నులైన ప్రమర, చయహాని, పరిహారాది రాజవంశాలను గూర్చిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాలో రగులుకొంటున్న జిజ్ఞాసను శాంతింపచేయండి. భగవంతుడైన హరి అవతరించి కలియుగంలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో మాకు వినిపించండి అని కోరాడు. నైమిషారణ్యంలో సత్రయాగాధ్వర్యుడైన ఆచార్య దేవుడు శౌనకుడు ప్రవచింపసాగాడు. సూత మహర్షి మునిశ్రేష్ఠ, దక్షిణ దిశలో జగదంబ అనుగ్రహం వల్ల ఏర్పడిన అంబావతీపుర రాజులలో గంధర్వసేన విక్రమాదిత్యుల దాకా ఇదివరకే చెప్పుకున్నాం కదా. విక్రముడు 100 సంవత్సరాలు రాజ్యం చేసి స్వర్గారోహణం చేయగా అతని పుత్రుడు దేవభక్తుడు 10 ఏళ్ల రాజ్యం చేయగలిగాడు. అతనిని దుష్టులైన శకులు చంపేశారు. అతని పుత్రుడైన శాలివాహనుడు మహాపరాక్రమవంతుడు. శకులపై పగ తీర్చుకొని వారిని ఓడించి దాసోహమనిపించి 20 సంవత్సరాలు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. ఆ తరువాత శాలిహోత్రుడు, శాలివర్ధనుడు, శకంత సుహోత్రుడు, అవిర్యోత్రుడు, ఇంద్రపాలుడు వారసులుగా రాజ్యానికి వచ్చారు. ఒక్కొక్కరు 50 సంవత్సరాల చొప్పున పరిపాలించారు. ఇంద్రపాలుడు ఇంద్రావతి, ఇందౌర్ నగరాన్ని నిర్మించాడు. అతని పుత్రుడు మాల్యవంతుడు. అతడు మాల్యవతి నగరాన్ని నిర్మించాడు. అతని రాజ్యకాలంలోనే దారుణమైన కరువు 4 సంవత్సరముల పాటు చెలరేగింది. బియ్యపు గింజ కంటికి కనబడడమే గగనమైపోయింది. రాజు కూడా ఆకలి దప్పులను అనుభవింపవలసి వచ్చింది. మాల్యవంతుడు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించాడు. అతి కష్టం మీద ధాన్యపు గింజలను కొన్నిటిని సంపాదించి వాటినే పవిత్రీకరించి దేవునికి నివేదించి ధాన్యంలోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు భగవంతుడు ప్రసన్నుడై, రాజా, ఇక నీ కష్టములు అంతమవుతాయి. నీ వంశీయుల రాజ్యాలలో ఇక ఎప్పుడూ కరువు రాదు అని చెప్పాడు. మాల్యవంతుని తరువాత వంశానుగతంగా శంకర భక్తుడు, శంభుదత్తుడు, భౌమరాజు, వత్సరాజు, భోజరాజు, రెండవ శంభుదత్తుడు, బిందుపాలుడు ఒక్కొక్కరు 40 ఏండ్లకు పైగా రాజ్యం చేశారు. బిందుపాలుడు బిందుపాల రాష్ట్ర నిర్మాత. అతని పౌత్రాదులు వరుసగా రాజ్యపాలుడు, మహీనరుడు, సోమవర్మ, కామవర్మ, భూమిపాలుడు, రంగపాలుడు రాజ్యపాలన చేశారు. వీరిలో భూమిపాలుడు ఒక అందమైన సరోవరాన్ని త్రవ్వించి దాని తీరాన ఒక సుందర నగరాన్ని నిర్మింపచేశాడు. భూమిపాలుడు రాజు కాగానే అనేక రాజులపై విజయాన్ని సాధించి ఈ పుడమిపై వీరసింహుడను పేరిట విరాజమానుడయ్యాడు. ఆ తరువాత తన పుత్రుడైన రంగపాలుని రాజుగా అభిషేకించి తపస్సు చేసుకోవడానికి వనాలలోకి వెళ్ళిపోయాడు. రంగపాలుడు కూడా ఉత్తమ రాజుగానే పేరు పొందాడు. అతని కుమారుడు సింహునికి చాలా కాలం దాకా సంతానం కలగలేదు. ఒక మార అతడు గంగా తటానికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ప్రసన్న మనస్కుడై బ్రాహ్మణులకు రకరకాల దానాలు చేశాడు. ఆ ప్రాంతంలో కల్పక్షేత్రమును పుణ్యభూమిని చూసి అక్కడొక సుందర నగరాన్ని నిర్మించాడు. అది కలాప నామంతో ప్రసిద్ధి చెందింది. అక్కడ రాజ్యం చేస్తున్న కాలంలో అతనికి గంగమ్మ కృప వల్ల గంగాసింహుడను పుత్రుడు కలిగాడు. ఆ గంగాసింహుడు పెరిగి పెద్దవాడై 90 సంవత్సరాలు రాజ్యపాలన చేసి కురుక్షేత్ర యుద్ధంలో మరణించి వీర స్వర్గాన్ని అలంకరించాడు. అతనికి సంతానం లేదు. మునులారా, ఈ విధంగా పవిత్ర
భ్రమర వంశం సమాప్తమయ్యింది, అయిపోయింది. గంగాసింహుని బంధుగణంలోని క్షత్రియులు చెల్లా చెదరై స్త్రీల ద్వారా వర్ణ సంకరానికి పాల్పడి వైశ్య వృత్తిలో కొందరు స్థిరపడగా కొందరు మ్లేచ్చులైపోయారు. స్మిత మున్నగు పాశ్చాత్య చరిత్రకారులకు ఆంధ్రరాజుల నుండి హర్షవర్ధనుని దాకా గల ఆంధ్ర చరిత్ర సూత్రం దొరకక అది ఆ ప్రాంతపు అంధకార యుగంగా తేల్చివేశారు. కానీ శాలివాహనుని నుండి గంగాసింహుని దాకా గడిచిన 400 సంవత్సరాల చరిత్రను విస్మరించారు. దీనిని పరిగణించి ఇది ఆంధ్రుల చరిత్రయే అన్న కోణంలో పరిశోధిస్తే చరిత్రకారులకు మంచిది. రాజపుతాన ఢిల్లీ రాజవంశ చరిత్ర ఒక్క తెలుగువారే ఢిల్లీ అంటారు, నిజానికి అది ఢిల్లీ. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు, ఋషులారా, వయాహాని అంటే చవహాని అను పేరు గల రాజు మధ్య భారతంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరంగా స్థాపించి అజమేర్ అను పేరిట బ్రహ్మచే నిర్మితమైన నగరాన్ని పునర్నిర్మించి రాజధానిని చేసుకున్నాడు. అజ అనగా బ్రహ్మ, మా అనగా లక్ష్మి. లక్ష్మీదేవి ఆ ప్రాంతానికి వచ్చి ఒక సుందర నగరిని నిర్మించడంలో బ్రహ్మకు సహాయపడింది. అజస్య బ్రహ్మణో మాచ లక్ష్మీస్తత్ర సమాగతాః తయాచ నగరం రమ్యమజమేరతః స్మృతం. వయాహాని 10 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు తోమరుడు రాజుగానే 1 ఏడాది పాటు భక్తిపూర్వకంగా పరమశివుని యొక్క పార్థివ పూజనం చేశాడు. శివుడు ప్రసన్నుడై అతనికి ఇంద్రప్రస్థమను పేరు గల నగరాన్నొక దాన్ని ప్రదానం చేశాడు. తోమరుని తరువాత అతని పుత్ర పౌత్రులందరినీ తోమరులని వ్యవహరించారు. అంటే తోమరుడు వంశకర్త అయినాడని అర్థం. అతని కనిష్ట పుత్రుడు చయహాని అంటే చౌహాన్. అతడు చయహాని సామల్దేవ్ నామంతో ఈ పృథ్వీపై ప్రసిద్ధి చెందాడు. అతని తరువాత అతని వంశంలో మహాదేవుడు అజయుడు కూడా అతనిలాగే 7 సంవత్సరాలే రాజ్యపాలన చేశారు. అజయుని కొడుకు వీరసింహుడు 50 సంవత్సరాలు పాలించాడు. అతని కొడుకు బిందుసూరుడు 25 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. అతనికి వీరయను పుత్రిక వీర విహత్తకుడను పుత్రుడు కలిగారు. బిందుసురుని పుత్రికను విక్రముడు పెళ్లాడాడు. వీర విహత్తుని పుత్రుడు మాణిక్యుడు మనువడు మహాసింహుడు. అతనిలాగే 50 ఏళ్ళు పరిపాలించారు. తరువాత వచ్చిన చంద్రగుప్తుడు 25 సంవత్సరాలే రాజ్యపాలన చేశాడు. అక్కడి నుండి ఆ వంశంలో వరుసగా ప్రతాపవాన్, మోహనుడు, శ్వేతరాయుడు, నాగవాహుడు, లోహదారుడు, వీరసింహుడు, విబుధుడు, చంద్రరాయుడు, హరిహరుడు, వసంతుడు, బలాంగుడు, ప్రమథుడు, అంగరాయుడు, విశాలుడు, శారంగదేవుడు, మంత్రదేవుడు, జయసింహుడు రాజ్యానికి వచ్చారు. వీరంతా 1/2 శతాబ్ద కాలము పాటు పరిపాలించిన వారే. మోహనుడు మాత్రం 30 సంవత్సరాలే రాజ్యం చేశాడు. జయసింహుడు సమస్త ఆర్య దేశాన్ని జయించి తెచ్చిన ధనంతో చాలా పెద్ద యజ్ఞం చేశాడు. ఆయనకు ఉత్తమ ఫలం ప్రాప్తించింది. ఈయనే జయపురం అనే నగరాన్ని నిర్మించాడు. ఇది నేటికీ భారతదేశపు అతి సుందర నగరాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. జయసింహుడు అతని పుత్రుడు ఆనందదేవుడు 50 ఏళ్ల చొప్పున రాజ్యపాలనం చేసి స్వర్గస్థులయ్యారు. ఆనందుని కొడుకైన సోమేశ్వరుడు మహాయోధుడు. అతడు అసంగపాలుని కూతురైన కీర్తిమాలిని పెళ్లాడి 3 బలవంతులైన కొడుకులకు తండ్రి అయినాడు. అతని జ్యేష్ఠపుత్రుడు ధుందుకారుడు మగధకు రాజు కాగా, మధ్యమ పుత్రుడు కృష్ణకుమారుడు తన తండ్రి గారి రాజ్యానికి కనిష్ట పుత్రుడైన మహీరాజా పృథ్వీరాజు ఢిల్లీకి రాజులైనారు. పృథ్వీరాజును సహోద్యీను
షహాబుద్దీన్ గోరీ అను రాజు మోసం చేసి చంపేశాడు. శుక్లవంశపు రాజులు. విప్రవరులారా, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన కొద్ది రోజులకే కలియుగం ఆగమనం జరిగింది. ఇది 4400 సంవత్సరాలు గడిచేసరికి భారత భూమి కొంత మ్లేచ్ఛక్రాంతమయమైంది. న్యూహుడను పేరుగల యవనుడు ఈ సంపూర్ణ జగత్తుని మ్లేచ్ఛ పరిపూర్ణం గావించాడు. కలియుగంలో 1000 సంవత్సరాలు గడిచే సమయానికి దేవరాజు మహేంద్రుడు కశ్యపుడను బ్రాహ్మణుని బ్రహ్మవర్తానికి పంపించాడు. ఆయనను దేశభక్తి అయిన ఆర్యావతి ఆనందంగా వివాహం చేసుకుంది. వారికి 10 మంది కొడుకులు పుట్టారు. వారి పేర్లను ఇదివరకే చెప్పుకోవడం జరిగింది కదా. తరువాత కశ్యపుడు మిశ్ర దేశానికి విచ్చేశాడు. అక్కడున్న 10,000 మంది మ్లేచ్ఛలను తన వంశంలోకి తెచ్చుకొని బ్రహ్మవర్తానికి మరలి వచ్చి వారందరినీ శిష్యులుగా తన ఆశ్రయంలో ఉంచి గొప్ప విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. వారంతా ఆ తరువాత సరస్వతి, దృషద్వతి నదుల మధ్య శ్రేష్ఠ బ్రహ్మవర్తంలో స్థిరపడ్డారు. మనుధర్మం ప్రవర్తకుడైన కశ్యపుడు తన పుత్రుడు ద్విజశ్రేష్ఠుడనైన శుక్లుని పిలిచి అతనికి ముందు మనుధర్మ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఉపదేశించి రైవత గిరినార్ శిఖరం పైకి పోయి తపస్సు చేసుకోమని ఆదేశించాడు. మిగతా పుత్రులకు, శిష్యులకు కూడా సనాతన మను ధర్మాన్ని ఉపదేశించాడు. శుక్లుడు తన తపస్సు ద్వారా సచ్చిదానంద విగ్రహుడు, జగన్నాథుడు నైన వాసుదేవునికి సంతుష్టపరిచాడు. ద్వారకానాథుడైన ఆ భగవానుడు దర్శనమివ్వడమే కాక అతని చేతిని పట్టుకొని తీసుకొని పోయి తాను 2000 ఏళ్ల క్రింద పాలించిన దివ్య శోభా సంపన్నమైన ద్వారకానగరిని సముద్ర తటానికి కొనిపోయి చూపించాడు. ఆ బ్రాహ్మణునికి సర్వజ్ఞాత్వాన్ని ప్రసాదించి దేవకీనందనుడంతర్ధానం చెందాడు. అప్పుడు శుక్లుడు అబు పర్వతంపైకి వెళ్ళి అక్కడ తన సోదరులతో, ఇతర బ్రాహ్మణులతో కలిసి బౌద్ధులను పూర్తిగా ఓడించాడు. ఆ తరువాత హరికృప వల్ల ద్వారకను పునఃప్రతిష్ఠించగలిగాడు. ద్వారకలో శ్రీకృష్ణ ధ్యాన తత్పరుడై ప్రసన్నంగా జీవిస్తూ పశ్చిమ భారత వర్షాన్ని 10 ఏళ్ల పాటు రాజుగా పాలించాడు. నారాయణుని కృప వల్ల శుక్లునికి విశ్వక్సేనుడను పుత్రుడు జన్మించాడు. అతడు 20 సంవత్సరాలు రాజ్యపాలన చేయగా అతని పుత్రుడు జయసేనుడు 30 ఏళ్ళు, అతని తనయుడు విషేనుడు శతాబ్దము రాజ్యం చేశారు. విషేనునికి 2 పిల్లలు, మోదసింహుడు. ప్రమోదను విక్రమునికిచ్చి వివాహం చేసి మోదసింహునికి తన ఉత్తమ రాజ్యాన్నిచ్చి తపోవనాలకు నిష్క్రమించాడు. విషేనుడు మోదసింహుని పుత్రుడైన సింధువర్మపై తృక స్థానాన్ని వదిలేసి సింధు నది తటము నుండి రాజ్యపాలన గావించాడు. పృథ్వీపై ఆ స్థానం సింధు దేశమను పేరిట ప్రసిద్ధి చెందింది. సింధువర్మ పుత్రుడు సింధుద్వీపుడు. అతని తనయుడు శ్రీపతి గౌతమ వంశంలో పుట్టి కచ్చ దేశంలో ఉన్న కాచ్యపి అను కన్యను చేపట్టి అక్కడ కలకలం రేపుతున్న పులిందులను యవనులను జయించి పారద్రోలి అక్కడే ఒక దేశాన్ని ఏర్పాటు చేసి పరిపాలన సాగించాడు. సింధు రాజ్యం శ్రీపతి రాజ్యంగా పిలువబడింది. అతని పుత్రుడు రాజ్యపు సరిహద్దుల్లో నున్న శబరులను, బిల్లులను జయించి రాజ్యాన్ని బాగా విస్తరింపచేయగా మొత్తం దేశానికి భుజదేశమని పేరు వచ్చింది. అతని తరువాత పుత్రుడు రణవర్మ మనుమడు చిత్రవర్మ రాజ్యానికి వచ్చారు. చిత్రవర్మ ఒక అడవి మధ్యలో చిత్రమను పేరుట గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతని తరువాత వంశపారంపర్యంగా ధర్మవర్మ, కృష్ణవర్మ
ఉదయుడు రాజులైనారు. ఉదయుడు కూడా ఒక వనమధ్యమంలో ఉదయపురం అను సుందర నగరాన్ని నిర్మించాడు. అతని తనయుడు వ్యాప్యకర్మ పేరుకు తగ్గట్టుగానే వాపీకూప తటాకాలతో దేశాన్ని నింపివేసి కనీసం 100 ఏళ్ల దాకా నీటికి ఇబ్బంది లేకుండా చేశాడు. సుందర భవనాలను నిర్మింపచేశాడు. అతడు సహజంగా గొప్ప ధర్మాత్ముడు కావడం వల్ల ఎన్నో ధర్మకార్యాలను నిర్వర్తించాడు. ఈ సమయంలోనే భీరబలుడను అను రాజొకడు మహామదుడు అను అనుయాయి మహామధునుని అనునాయి 1,00,000 సైన్యంతో వచ్చి వ్యాప్య కర్మపై దాడి చేశాడు. అదంతా పైశాచి మ్లేచ్ఛ సైన్యమే. వ్యాప్య కర్మ వారిలో చాలామందిని సంహరించి మిగిలిన వారు పారిపోగా తన విజయోత్సాహానికి బదులు శ్రీకృష్ణ భగవానుని పేరిట కృష్ణోత్సవాన్ని చేయించాడు. అతని కొడుకు గుహిలుడు మనుమడు కాలభోజుడు, ముని మనవడు రాష్ట్రపాలుడు. ఈ రాష్ట్రపాలుడు రాజ్యాన్ని మంత్రులకిచ్చి సర్వమంగళ ప్రదాయిని అయిన శారదాదేవిని ఆరాధించగా ఆమె అతని తపస్సుకు మెచ్చి మణిదేవునిచే రక్షితమైన అత్యంత రమణీయమైన మహావతి నగరాన్ని నిర్మించి ఇచ్చింది. అతనికి వైష్ణవీ శక్తి కూడా ప్రాప్తించింది. అతడందులో నివసిస్తూ 10 ఏళ్ల పాటు రాజ్యపాలన చేశాడు. అందులో అనగా మహావతి నగరంలో రాజ్యపాల మహారాజుకి విజయుడని ప్రజయుడని 2 పుత్రులు. ప్రజయుడు యుక్త వయస్సు రాగానే గంగా తటానికి పోయి అక్కడ శారదాదేవికై 12 ఏళ్ల పాటు ఘోర తపస్సు చేశాడు. ఆ దేవి ఒక కన్య రూపంలో వేణునాదం చేస్తూ గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి అతనికి దర్శనమిచ్చి ప్రసన్నంగా, రాజపుత్ర, నీ తపఫలము నా ద్వారా నీకు దక్కాలని దైవేచ్ఛ, నీకేమి కావాలో కోరుకో అని సెలవిచ్చింది. దేవి, నీకు నమస్కారం, నాకొక నవీన నగరాన్ని ప్రదానం చెయ్యి అన్నాడతను. ఆమె అతనికొక సుందరమైన జాతి గుర్రాన్నిచ్చి వేణుగానాన్ని వినిపిస్తూ దక్షిణ దిశగా సాగిపోయింది. కొంత దూరం వెళ్ళాక అతనికి ముందు మర్కడమను పేరుగల రాక్షస పక్షి కనిపించింది. తరువాత ఒక శుభలక్షణాలున్న సుందర నగరం కనిపించింది. దేవి అదృశ్యమైపోయింది. ఆ నగరంలో ఒకచోట మోపురంలాగా ఎత్తు గుండ్రనంగా ఉండి మరలా మామూలుగా ఉంది. కుబ్జలాగా కన్య ఇచ్చిన నగరం కూడా కాబట్టి దానికి కన్యాకుబ్జమనే పేరు ప్రజయుడు పెట్టుకున్నాడు. అది మిక్కిలి ప్రసిద్ధి చెందింది. దాని సరిహద్దులివి: దదర్శ నగరం రమ్యం, కన్యాయా రచితం శుభం, ఉత్తరే తస్య వైగంగా, దక్షిణే నాశా పాండుర, పశ్చిమే ఈశా సరిత, పూర్వే పక్షి సమర్కణ, కుబ్జభూత మబూద్రాంగమాం కన్యాకుబ్జమితి శ్రుతః. రాష్ట్రపాలుని పుత్రుడు జయపాలుడు 10 ఏళ్ల పాటు రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుడు వేణుకుడు వీలైనప్పుడల్లా వేణునాదం చేయుట యందు తత్పరుడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయన భక్తికి మెచ్చి దేవి అత్యంత సుందరీమణి అయిన కన్యామతి అను కన్యతో ఆయనకు వివాహం చేసింది. సప్తమాతృకా మంగళాకళ సంపన్నలైన 7 పుత్రికలను ప్రసాదించింది. వారి పేర్లు శీతల, పార్వతి, కన్య, పుష్పవతి, గోవర్ధని, సింధూర, కాళి. తరువాత వేణుకునికి యశోవిగ్రహుండను పుత్రుడు జన్మించాడు. అతడు పెరిగి మహాబలశాలి అయి ధర్మాత్ముడుగా రూపొంది మొత్తం ఆర్యదేశాన్ని 25 ఏళ్ళు పరిపాలించాడు. అతని వంశంలో వరుసగా మహీచంద్రుడు, చంద్రదేవుడు, 20 సంవత్సరాలు మందపాలుడు 10 ఏళ్ళు, అతని పుత్రుడు కుంభపాలుడు 20 సంవత్సరాలు రాజ్యం చేశారు. ఆ కాలంలో రాజనీయ అని ఒక నగరం ఉండేది. దాని అధిపతి మ్లేచ్ఛుడు మరియు పైశాచ ధర్మ
వలంభియగు మహామోధుడు. అతడు ఎన్నో దేశాలను దోచుకొని అతులిత ధన సంపదలను కూడబెట్టాడు. బుద్ధివంతుడు బలశాలియగు కుంభపాలుని వద్దకు అతడే స్వయంగా వచ్చి అపార ధనరాశులను సమర్పించాడు. కుంభుని అతని కొడుకు దేవపాలుడు అనంగపాలుడను రాజు కూతురైన చంద్రకాంతిని వివాహం చేసుకున్నాడు. కన్యాకుబ్జానికి రాజైన తరువాత అతడు దండయాత్రలు చేసి ఎందరో రాజులను గెలిచి వచ్చి 10 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. దేవపాలునికి 2 పుత్రులు, జయచంద్రుడు, రత్నభానుడు. ఇద్దరూ క్రమంగా తూర్పు ఉత్తర దిశల్లో నున్న ఆర్యదేశాన్ని జయించి ఒక పెద్ద వైష్ణవ రాజ్యాన్ని స్థాపించారు. రత్నభానుని కొడుకు లక్షణుడు మహావీరునిగా జీవించి కురుక్షేత్ర యుద్ధంలో వీరస్వర్గాన్ని పొందాడు. విశ్వక్షేణ వంశంలో విసేన వంశ రాజులు విసేన వంశీయ క్షత్రియులని, గుహిలుని వారసులుగా గౌహిల క్షత్రియులని, రాష్ట్రపాలుని పుత్ర పౌత్రాదులు రాష్ట్రపాల వంశీయ క్షత్రియులని వ్యవహరింపబడ్డారు. శుక్లవంశ రాజులతో పాటు చాలామంది రాజులు కురుక్షేత్రంలో నేల కొరిగారు. మిగిలిన చిన్న చిన్న రాజులు వర్ణ సంక్రమం, మ్లేచ్ఛ సంయోగం వంటి దూషిత కార్యాలకు పాలుపడడం వల్ల భయానకమైన మ్లేచ్ఛ రాజ్యాలు భరతఖండంలో వచ్చాయి. ఏ భృగుశ్రేష్ఠ, సౌనక, అథర్వ వేదవేత్తవైన పరిహారుడు బౌద్ధులందరి మీద విజయాన్ని సాధించి సర్వశక్తిమయీ దేవిని శ్రద్ధాపూర్వకంగా ఆరాధించాడు. ఆమె ప్రసన్నురాలై చిత్రకూట పర్వతంపై 1.5 యోజనాల విస్తీర్ణంలో ఒక మహానగరాన్ని నిర్మించి అతనికి ప్రసాదించింది. దేవతలకు ప్రియమైన ఇచ్చోట ఒకప్పుడు కలి బంధింపబడ్డాడు. అప్పుడు అతను ఆ నగరిని చూడడానికే భయపడతాడు. కాబట్టి ఆ నగరంలో కలింజర నామంతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందింది. పరిహారుడ నగరంలో నుండి 12 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. అతని పెద్ద కొడుకు గౌరవర్మ కూడా తండ్రిలాగే పరిపాలన చేసి తన తమ్ముడైన ఘోరవర్మకి ప్రసన్నతాపూర్వకంగా కలంచర రాజ్యాన్నిచ్చేసి గౌడ దేశాన్ని సంస్కరించి అక్కడ రాజధర్మాన్ని నిర్వర్తించాడు. గౌరవర్మ తరువాత అక్కడ అతని వంశం వారైన సుపర్ణుడు, రూపనుడు, కామవర్మ పరిపాలించారు. కామవర్మ కూతురైన భోగవతి విక్రముని ఇల్లాలు కాగా కొడుకు భోగవర్మ రాజయ్యాడు. అతని కొడుకు కాళీవర్మ. ఈయన మహాకాళిని ఉపాసించగా ఆ దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమై అనేక దివ్య పుష్పాలను వర్షించింది. అవన్నీ నేలపై రేఖలుగా మారి వాటి నుండి ఒక సుందర నగరం ఉత్పన్నమయ్యింది. అది కలికతాపూరి, అంటే ఇప్పుడు కలకత్తా అను పేరుతో పృథ్వీపై ప్రసిద్ధి చెందింది. కాళీవర్మ తరువాత ఆ వంశంలో వరుసగా కౌశికుడు, కాత్యాయనుడు, హేమవతుడు, శివవర్మ, భవవర్మ, రుద్రవర్మ రాజ్యపాలనం చేశారు. రుద్రవర్మ కొడుకు భోజవర్మ వనప్రదేశంలో భోజరాష్ట్రాన్ని నిర్మించాడు. అతని కొడుకు గవవర్మ. అతని తరువాత వరుసగా వింధ్యవర్మ, సుఖసేనుడు, బలాకుడు, లక్షణుడు, మాధవుడు, వేశవుడు, సూరసేనుడు, నారాయణుడు, శాంతివర్మ రాజ్యం చేశారు. శాంతివర్మ గంగా తీరంలో శాంతిపురం అను పేరిట ఒక నగరాన్ని నిర్మించాడు. అతని పుత్రుడు నదీవర్మ మనువడు గంగాదత్తుడు. ఈ గంగాదత్తుడు మహాబలవంతుడు. ఇతడు గౌడ ఢాకా రాష్ట్రాన్ని నదీహాయను రమ్యమైన నగరాన్ని నెలకొల్పాడు. తన తపశ్శక్తితో ఒక విశేషజ్ఞుడైన విద్యాధరుని ఆహ్వానించి అతని ద్వారా వేదపరాయణ పూరిగా నదీహా అని మలిచి సురక్షితం చేశాడు. అతడు 30 సంవత్సరాలు పరిపాలించాడు. అతని నుండి ఈ రాజవంశం గంగావంశంగా ప్రసిద్ధమైంది. గంగాదత్తుని తనయుడైన శారంగదేవుడు మహాబలశాలి విష్ణు భక్తుడు. అతడు 10 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి గౌడదేశం పోయి విష్ణు ధ్యానం చేస్తూ ఆయనలో లీనమైపోయాడు. ఆ తరువాత
పైతృకంగా గంగాదేవుడు, అనంగుడు, రాజేశ్వరుడు, నృసింహుడు, కలివర్మ రాజులైనారు. మహాబలశాలి అయిన కలివర్మ కొన్ని రాష్ట్రాలను, దేశాలను జయించి మొత్తం రాజ్యాన్ని మహావతి అనే సుందర నగరాన్ని నిర్మించి అక్కడ నుండి పాలించాడు. అతని పుత్రుడు ధృతివర్మ మనువడు మహీపతి. ఇతడు జయచంద్రుని సూచన మేరకు ఉర్వీయ అను ఒక ప్రసిద్ధ మహానగరాన్ని నిర్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పోరాడిన వెనుకకు రాగలిగిన ఈ మహారాజా ఆ తరువాత పెద్ద రాజ్యాన్ని 20 ఏళ్ల దాకా పరిపాలించాడు. పరిహారుని పుత్రుడు ఘోరవర్మ కలింజరను పరిపాలించాడు. అతని పుత్రుడే శార్దూలుడు. అతని గొప్పతనం వల్ల అతని తరువాతి రాజులందరూ శార్దూల వంశ క్షత్రియులుగా ప్రసిద్ధులయ్యారు. మహామాయ ప్రసాదం వల్ల వీరు బాగా వ్యాప్తి చెందారు. సహోద్ధీనుని ద్వారా సముద్ధరింపబడిన రాజులందరిలో సుయోధనునిలోనున్న అంశలే ఉండడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో వారంతా మరణించారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.